రైట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని పెరాయిపల్లి మిట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీలు మైత్రి ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో బస్సు ముందు వెనుక భాగాలు నుజ్జు అయ్యాయి. లారీ డ్రైవర్ అందులో ఇరుక్కుపోగా పోలీసులు స్థానికులు రోప్ సహాయంతో బయటకు తీశారు. ఆర్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆర్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. చెన్నై నుంచి కర్నూలు వస్తున్నాం. లారీ వాళ్ళు మామూలుగా మేము ఎప్పుడు రైట్ సైడే పోతాము అనుకుంటాం. ఇద్దరు పక్కన లారీ ఎదుగుని వచ్చినాడు. ఆడికి తప్పింది మొత్తం తిప్పినాడు. రైట్ సైడ్ మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 30 ఉంటారు. చెన్నై నుంచి కర్నూలు వస్తున్నాం. లారీ వాళ్ళు మామూలుగా మేము ఎప్పుడు రైట్ సైడే పోతాము అనుకుంటాం. ఇద్దరు పక్కన లారీ ఎదుగుని వచ్చినాడు. ఆడికి తప్పింది మొత్తం తిప్పినాడు. రైట్ సైడ్ మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 30 ఉంటారు. చెన్నై నుంచి కర్నూలు వస్తున్నాం. లారీ వాళ్ళు మామూలుగా మేము ఎప్పుడు రైట్ సైడే పోతాము అనుకుంటాం. ఇద్దరు పక్కన లారీ ఎదుగుని వచ్చినాడు. ఆడికి తప్పింది మొత్తం తిప్పినాడు. రైట్ సైడ్ మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 30 ఉంటారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని పెరాయిపల్లి మిట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీలు మైత్రి ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 15 మంది ప్రయాణికులను గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనలో బస్సు ముందు వెనుక భాగాలు నుజ్జు అయ్యాయి. లారీ డ్రైవర్ అందులో ఇరుక్కుపోగా పోలీసులు స్థానికులు రోప్ సహాయంతో బయటకు తీశారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ బసవరాజ్ అయితే అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి బసవరాజ్. రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఏదైతే నంద్యాల దాటి ఆళ్లగడ్డ వెళ్తున్న సమయంలో మైత్రి ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో 2 చనిపోయినట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ఈ బస్సు ఏదైతే నంద్యాల నుంచి బయలుదేరి 1:30-2 గంటల సమయంలో నంద్యాల నుంచి వెళ్తుండగా ఒక ప్యాసింజర్ నంద్యాలలో దిగాల్సిన ఆమె దిగలేకపోయింది. ఆ తర్వాత నంద్యాల దాటాక అంటే డ్రైవర్కి చెప్పి నేను నంద్యాలలో దిగాలని చెప్పడం వల్ల బస్సు అక్కడ ఆపారు. సైడ్ ఆపుకొని ఆమెను ఏదైతే రోడ్డు ఇటువైపు దాటించారు. ఈ క్రమంలోనే వెనక నుంచి ఒక లారీ వచ్చి ఆ బస్సును ఢీకొన్నట్లు తెలుస్తా ఉంది మనకు. అదేవిధంగా ముందున్న లారీకి ఈ బస్సు అదేవిధంగా గుద్దుకున్నట్లు తెలుస్తా ఉంది. సో 2 లారీలు ముందు వెనక కొట్టడం వల్ల ఈ బస్సు ప్రమాదానికి గురైనట్లు మనకు తెలుస్తా ఉంది. ఆ ఘటన స్థలాన్ని బట్టి ఈ ప్రమాదంలో 2 చనిపోయారు. మరి ఈ ఘటన స్థలం తెలిసిన వెంటనే రాత్రి ఏదైతే 2 గంటల సమయంలో జరిగింది కాబట్టి అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని
అంటే పూర్వపరాలు తెలుసుకొని ఎలా జరిగిందని దాని మీద దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఓవరాల్ గా అంటే బస్సు ప్రమాదాలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో అంటే హైవేపై సరైన పెట్రోలింగ్ లేదా సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం, అదేవిధంగా రాత్రి సమయం అంటే ప్రత్యేకంగా ఏదైతే అర్ధరాత్రి 1-2 గంటల సమయంలో అది నిద్రమత్తు సమయం కాబట్టి అలాంటి సమయంలో అంటే లారీలు ఎక్కడ పడితే అక్కడ ఆపుకోవడం లేదా బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆపడం కూడా కొంత పొరపాటు లేదా ఇలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు, తెలుస్తా ఉంది. మరి ఈ ప్రమాదంలో 2 చనిపోయిన నేపథ్యంలో ఏదైతే రోప్ వ్యవసాయంతో అంటే భారీ క్రేన్ తీసుకొచ్చి వాళ్ళంతా కూడా నుజ్జునుజ్జైన బస్సు నుంచి తీసినట్లు మనకు తెలుస్తా ఉంది. మరి ఎక్కడ ఈ ప్యాసింజర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? యాక్చువల్ గా బస్సు అయితే హైదరాబాద్ టు చండీగఢ్ వెళ్తుందంట. అంటే అక్కడికి వెళ్లే బస్సు మైత్రి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అని మనకు తెలిసింది. అయితే ప్యాసింజర్స్ ఎవరు ఏంటి అనేది మరింత సమాచారం మనకు తెలియాల్సింది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్ ఫర్ ద అప్డేట్.